శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏప్రిల్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహాల యొక్క స్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో బుధ రాహులు, ఇక మీన రాశిలో కుజ శని రవి గారులు. 11 ఏప్రిల్ వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చిన్నది. గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే చూడండి, కుజ శని రవి గ్రహాల యొక్క యుతి మీనరాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఏమాత్రము శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి కాదు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనారోగ్యాలు, హృద్రోగాలు, కత్తిపోట్లు, కర్రపోట్లు, దెబ్బలాటలు, ఆపరేషన్స్, భూ తగాదాలు, ఫ్యాక్టరీలలో యజమానులకి కింది స్థాయి ఉద్యోగులకి అంటే స్టాఫ్ అందరికీ అన్నమాట, వీరికి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి, సమ్మెలు, ఇలాంటివన్నీ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యాలు, రక్తస్రావాలు, రక్తపోట్లు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కలగవచ్చో అన్ని రకాలైన అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే బుధరాహుల యొక్క కలయిక ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని బాగా తెలియజేస్తూ ఉంటుంది. అననుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కూడా శని కుజ రవిలతో కలుస్తున్నందువల్ల ఇక్కడ చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయంటే, మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడికి రాదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వినియోగం పెరిగింది కదా, మరి అందరూ కొనుక్కోవాలి కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు తప్ప కొని వాడాలి అనేటటువంటి ధ్యాస ప్రజలకు ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్నే ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక దాని గురించి ఆపరేషన్స్ ఉండడం కానీ, చెవి పోటు ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు గారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉంది. వార ప్రారంభంలో బుధ రాహువుల మీద పడుతూ ఉన్నది. వారాంతంలో ఒక్క రాహు మీదనే దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది నాస్తిక భావాలని చాలా వరకు తగ్గింపజేస్తుంది. కలిసి ఉన్నప్పుడు నాస్తిక భావాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి పడుతూ ఉన్నప్పుడు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాశి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి మీద ఎప్పుడైతే నవమ దృష్టి పడుతూ ఉందో చాలా వరకు దైవభక్తి ఇనుమడించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా కుజ శని రవి బుధ ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా ప్రతి మనిషి కూడా ఈ నవగ్రహ స్తోత్రాలు అలాగే ఈ 4 గ్రహాల స్తోత్రాలు కూడా పఠించవలసిందిగా సూచిస్తూ ఉన్నాను. అయితే గ్రహాల స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క కలయిక జరుగుతూ ఉంది మీనరాశిలో. ఇక్కడ శని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు బుధుడు కూడా కలవడం చేత ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి రుగ్మతలు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే డాక్టర్స్కి, ముఖ్యంగా ఈ వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా వరకు వాళ్ళు లాభాల బాటలో ఉంటారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. ఇక ఈ వారం రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఎన్నో రకాలుగా చాలా బాగుంటోంది. కాలం అంతా కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పి తెలియజెప్తూ వచ్చాను ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నాను. 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు చాలా బాగున్నాయి. రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో కేతువు బాగున్నారు, దశమ స్థానంలో రవి బాగున్నారు, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క యోగం మంచిగా కలిసి వస్తోందో మిథున రాశి వారికి అనేక రకాల శుభ ఫలితాలు. రాశిలోనే గురువు ఉన్నారు అంటే ఇక వెనక్కి తిరిగి చూడవలసిన పని లేని విధంగా
ఫలితాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, కుటుంబ పరిస్థితి బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యంగా ఉంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. సంతానం చాలా చాలా బాగున్నారు, భార్యాభర్తల అన్యోన్యత బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. పితృవర్గ రీత్యా కూడా లాభాల బాటలో ఉన్నారు వీరనే చెప్పచ్చు. ఉద్యోగ జీవితం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇది కూడా మీకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులన్నిటినీ కూడా మీరు తట్టుకోవడానికి సరిపడా ధనము మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు చాలా చాలా బాగుంటాయి. అలాగే ప్రశంసలు కూడా చాలా చాలా బాగుంటాయి. ఎన్ని విధాలుగా మీరు కష్టపడుతూ వచ్చారో, ఎన్ని రోజులు ఓర్పు కలిగి ఉండండి అని నేను చెబుతూ వచ్చానో వాటన్నిటికీ పర్యవసానం ఈ వారం మీకు అనేక విధాల మంచి జరగడం అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు తమ యొక్క విద్యను ఇంకొంచెం అభ్యాసాన్ని పెంచితే చాలా చాలా బాగుంటుంది. అలాగే రుణభారాలు తీరిపోవడానికి కొంచెం స్తోత్రపారాయణాలు చెయ్యండి, రుణభారాలు కూడా తీరిపోతాయి. కుజగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా, రుణ విమోచన స్తోత్రాలు చదువుకోవడం ద్వారా అధికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. మీకు చక్కగా రుణభారాలు తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారం వల్ల ఏమీ అనుకూలత కనబడబోవడం లేదు. అలాగే బుధుని యొక్క సంచారం వల్ల కూడా ఏమీ అనుకూలత కనబడబోవడం లేదు. అయితే ఈ వార ప్రారంభంలో ఉన్న మంచి ఫలితాలే వారాంతంలో కూడా ఉన్నాయి అని చెప్పి భావించండి. ఈ శని కుజ రవి గ్రహ స్తోత్రాలను మటుకు తప్పనిసరిగా పారాయణ చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఎలర్జీస్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఎలర్జీస్ ఉన్నట్టయితే వాటికి సంబంధించి ఔషధ సేవ అవసరం పడుతుంది. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.